మేము గుడి వద్దకు వెళ్తున్నామంటూ తమ బండిపై ఎక్కండి, గుడి వద్ద దించుతామని నమ్మించి మోసం చేసి మార్గ మధ్యమంలోనే కలమ్మ కళ్ళలో కారం చల్లి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయిన ఘటన ఈ నెల 11వ తేదీన చినశంకరంపేట మండలం సంగైపల్లి గ్రామ శివార్లో జరిగింది. సంఘటన జరిగి 20 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. చినశంకరంపేట మండలం సంగాయపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన మల్లన్న గుడి వద్దను పండుగను పురస్కరించుకుని శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొగ్గు కలమ్మ లక్ష్మయ్య భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన మనవరాలి ఇంటికి సంగాయపల్లి వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన మూడబైన బాబు మారబైన గురుచరణ్లు బైక్ పై గుడికి వెళ్తున్నామంటూ గుడి వద్ద మిమ్మల్ని దించుతామని కలమ్మను నమ్మించి ఒకరు బండిపై ఒకరును దిగి కలమ్మను ఎక్కించుకుని గుడి వద్దకు వెళ్తూ మార్గ మధ్యమంలోనే పథకం ప్రకారం తెచ్చుకున్న కారం పొడిని కలమ్మ కళ్ళలో చల్లి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు, ముక్కు పుడకను దొంగలించి ఇద్దరు పరారయ్యారు. లబోదిబోం అంటూ కలమ్మ సంగేపల్లి గ్రామస్తులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో విచారణ చేపట్టారు. ఈ విషయంపై చినశంకరంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నమ్మదైన సమాచారం మేరకు మూడబైన బాబు, మాడబైన గురుచరణ్లను పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు 30 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఎవరైనా పరిచయం లేని వ్యక్తులను వాహనాలపై లిఫ్ట్ ఇవ్వకూడదని, అదేవిధంగా పరిచయం లేని వ్యక్తులతో లిఫ్ట్ కూడా అడగకూడదని, నూతన వ్యక్తులు గ్రామంలో అక్కడక్కడ జరిగితే తమ దృష్టికి తేవాలన్నారు. 20 రోజుల్లోనే కేసు ఛేదించిన రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్, చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్, సిబ్బంది రాజశేఖర్, భాస్కర్, సాజిద్ అలీ, లక్ష్మణ్, రాజుతో పాటు మెదక్ ఐటీ సెల్ సిబ్బందిని తూప్రాన్ ఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. అదేవిధంగా సిబ్బందికి నగదును రివార్డు అందజేశారు. 11వ తారీఖు మధ్యాహ్నం తిమ్మాపూర్ గ్రామం నుంచి తిమ్మాపూర్ గ్రామము శివంపేటకు చెందిన ఒగ్గు కమలమ్మ అండ్ ఆమె భర్త, వీళ్ళకిద్దరికి 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి. ఒకరికి వాళ్ళు సంగాయపల్లికి వాళ్ళ బంధువులు ఉంటే అక్కడ జాతర ఉంటే అక్కడికి రావడానికి బయలుదేరి వచ్చారు. గౌలపల్లి క్రాస్ రోడ్లో బస్ దిగి నడుచుకుంటూ సంగాయపల్లికి వెళ్తుంటాయి. మార్గ మధ్యంలో ఇద్దరు ఇప్పుడు ఈ అక్యూడు మోటార్ సైకిల్ పైన వచ్చేసి మిమ్మల్ని అక్కడ దించేస్తా అని చెప్పేసి ఒక అక్యూడు A1 ఎవరు మాడబోయిన బాబు అని అతను లేడీని ఎక్కించుకొని ఈ ముందుకు తీసుకెళ్ళాడు. మిగతా ఈ అక్కేయుడు ఇంకొక అక్కేయుడు ఈ ముసలాయనతో ఇద్దరు నడుచుకుంటూ పోయారు. ముందుకు పోయిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని దించేసి కళ్ళలో కారం కొట్టేసి ఆమె దగ్గర ఉన్న ఈ మన గుండ్లు ప్లస్ కమ్మలు మరియు ఈ ముక్కు పుడక ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఈరోజు వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని సిఐ గారు మరియు ఎస్ఐ గారు, రాజశేఖర్, భాస్కర్ వీళ్ళందరూ మా స్టాఫ్ అందరికి ఉండి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ల నుంచి వీళ్ళు ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్ట్ చేసిన షార్ట్ టర్మ్లో అంటే ఒక 20 రోజులలో వీళ్ళు కొత్త అఫెండర్స్, ఇంత పాత అఫెండర్స్ కూడా కాదు, కొత్త అఫెండర్స్ వీళ్ళు మన కొండాపూర్కి చెందిన గ్రామానికి చెందిన వాళ్ళే, లోకల్ వాళ్ళే కాబట్టి టెక్నికల్గా సీసీ కెమెరాస్ వీటిని వెరిఫై చేసేసి ఈ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సిఐ రామాన్పేట్ మరియు ఎస్ఐ శంకరంపేట్, రాజశేఖర్, భాస్కర్, లక్ష్మణ్, రాజు, మా మెదక్లో ఉన్న ఐటీ కోర్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఈ డిటెక్షన్లో అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున రివార్డులు ఇవ్వడం జరుగుతుంది.